హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ అయితే పడుకునేసరికి 12:30 1 గంట అయిపోయింది. అక్క పిల్లలు బావ అందరూ కలిసి అయితే ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా టైం అయిపోయినది. అబ్బా, అందరూ ఉంటే చాలా సరదాగా ఉంది. ఇప్పుడు మళ్ళీ చిన్నక్క అయితే బయలుదేరేస్తుంది. వాళ్ళని అయితే దేబెట్టాలి, వాళ్ళు ఊరు వరకు వెళ్ళి అయితే. నాన్న అయితే పనికి వెళ్ళిపోయారు. అన్నం ఒకటి వండేసి కూర, నాన్నకి నైట్ కూర అయితే ఉన్నది, నాకు కూర ఉండొద్దు, నువ్వు ఏదైనా వండేసుకొని తినేసి అయితే వెళ్ళి దేబెట్టేసి అయితే వచ్చి అని చెప్పేసి పనికి అయితే వెళ్ళిపోయారు అన్నమాట నాన్న. మా ఊర్లో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ప్రోగ్రామ్ కానీ అయితే ఏమవుతుందంటే మా సైడు ట్రాన్స్ఫర్ పోవడమో లేదంటే కరెంట్ తక్కువ రావడమో జరుగుతుంది. అందుకని చెప్పేసి అయితే పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గరే పడుకున్నారు వాళ్ళంతా. నైట్ కరెంట్ లేకపోయినా నేను మా ఇంటికి అయితే వచ్చేసిన. వీళ్ళు అయితే పొద్దులేసి వచ్చారు. యాక్చువల్గా అయితే పిల్లలు ఉంచుకుందాం అనుకున్నా, కానీ అసలు పిల్లలకు బాగాలేదండి. వేడి గ్రూపులు వచ్చేసి చూడండి ఎలా వచ్చేసాయి. ఈ అమ్మాయికి అయితే తినైతే ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉంటానని గోల అయితే రెడీ అయిపోయి ఎలమంచిలో అయితే వెళ్ళిపోయాము. అక్క అయితే కారం ఆడిస్తానని చెప్పేసి అయితే కారం మిల్ దగ్గరికి అయితే వెళ్ళాము. లాస్ట్ టైం అక్క నేను ఆడించాము, వాళ్ళదైతే అయిపోయింది. వాళ్ళు ఎక్కువ కదా, మేము తక్కువ కాబట్టి మా కారం అయితే ఉంది, వాళ్ళది అయిపోయింది. అయితే కారం అయితే ఆడిస్తుంది. నలుగురం అయితే బయట కూర్చొని 3 ఫోన్లతో అయితే బొమ్మలు అయితే చూస్తున్నాము. అన్ని పనులు అయిపోయిన తర్వాత అయితే బస్సు అయితే ఎక్కెళ్ళాము అనమాట. బస్సు అయితే అస్సలు ఖాళీ లేదు. అప్పుడు ట్రెండ్ అయ్యింది చూడండి వీడియో, గొడవ అలాగే అయ్యింది. కాకపోతే నేనైతే వీడియో అయితే తీయలేదన్నమాట. చాలా ఫన్నీగా అయితే గొడవ అయితే అయ్యింది. వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు, మా ముగ్గురు ఇక్కడ కూర్చున్నాము. ఇంక ఇంటి దగ్గరికి ఎందుకు అక్క, మళ్ళీ రోడ్డుకి నడుచుకుంటా రావాలి, మీ నలుగురు కలిసి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే వాళ్ళని అలా వెళ్ళిపోమని నేను ఇక్కడే ఉండి బస్సు అయితే ఎక్కుదామని అయితే ఆగాను. కానీ అస్సలు బస్సు రాలేదు. దేవుడో మన ఆటో అయితే ఎక్కేసి అయితే వచ్చాను. మళ్ళీ ఇంటికి రిటర్న్ 2:30 కల్లా వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయి కదా, చూసుకోవాలి కదా. ఉదయం నుంచి ఇప్పుడు వరకు అయితే అన్నమే తినలేదు. ఇప్పుడు వచ్చి అయితే పెరుగు అన్నం అయితే తిని ఆవులు అయితే తీసాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్